సలార్ రికార్డ్ బ్రేక్ చేసింది కల్కి కలెక్షన్స్. కల్కి ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూసినటువంటి సమయం రానే వచ్చేసింది. కల్కి ట్రిపుల్ ఆర్ రికార్డ్‌నే దుమ్ములేపింది. ఇక సలార్ ఎక్కడికో. ప్రస్తుతం ఈ సైన్స్ ఫాక్షన్ చిత్రంలో అద్భుతమైనటువంటి యాక్షన్ ఎపిసోడ్స్‌తో అయితే అదరగొట్టేశారు. మహాభారత యుద్ధంలో తన కోపం వల్ల కృష్ణుని చేత అశ్వత్థామ శాపగ్రస్తుడవుతారు. ఆ తరువాత మళ్ళీ కల్కి ఉద్భవానికి ఆయన కారకుడు ఎలా అవుతాడు అనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాకి నిజమైన హీరో అమితాబ్ బచ్చన్, అలాగే ఇక డార్లింగ్ ప్రభాస్ నువ్వా నేనా అని పోటీ పడ్డారు. 80 సంవత్సరాల వయసులో కూడా ఆ క్యారెక్టర్ చేయడం అంటే సినిమా పైన ఆయనకున్న ప్రేమని చాటి చెప్తోంది. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ మినహా ఎవరిని ఊహించుకోలేం. డీ ఏజింగ్తో ఆయన చూపించిన విధానం కూడా అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ తనలోని కామెడీ కోణాన్ని మరోసారి చూపించారు. తను చేసిన ఎలివేషన్స్ వేరే లెవెల్. కల్కి రెండో భాగంలో డార్లింగ్ని కర్ణుడిగా చూపించబోతున్నారట. అయితే అందరికీ బాగా నచ్చేసింది. దీపిక చాలా వెయిట్ అయిన క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ఆమె యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. కమల్ హాసన్ తను చేసినటువంటి విశ్వరూపాన్ని చూడాలంటే రెండో పార్ట్ కోసం ఎదురు చూడక తప్పదు. ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ వస్తుందని ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్ళిపోయిందంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించండి. 1, 2 కాదు 200 కోట్లకి పైగానే ఫస్ట్ డే కలెక్షన్స్‌తో దుమ్ము లేపేసిందట కల్కి. దీంతో సలార్ రికార్డులు కూడా తుడిచిపెట్టి డార్లింగ్ తన రికార్డ్‌ని తానే క్రాస్ చేసి ముందుకెళ్ళిపోయారు. దీంతో అభిమానులు కూడా ఎంతో ఆనందంగా సెకండ్ పార్ట్ ఎప్పుడు అంటూ నాగ్ అశ్విన్‌ని అడుగుతున్నారు. సోషల్ మీడియా నిండా నాగ్ అశ్విన్‌ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇలాంటి ఒక సినిమా ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు. ఎందుకంటే ఇక ఆ పార్ట్ నుంచి కల్కి నుంచి వివిధ రకాలైన కల్కీలు వస్తానే ఉంటాయట. అందుకే కల్కి ఫస్ట్ డే కలెక్షన్సే ఈ రేంజ్‌లో ఉంటే 'బాహుబలి 1' హిట్ కంటే 2 మరింత హిట్ అయినట్టు కల్కి సెకండ్ పార్ట్ కూడా అంతకంతా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.